మన ప్రక్కనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దారి తప్పి రాజస్థాన్ వచ్చేసామా అన్నంత భావన కలుగుతుందండి. ఎందుకంటే మొన్న 2024 సంవత్సరానికి 100 ఏళ్లు పూర్తిగా వస్తున్న నేటికి ఈ గంధర్వ మహల్ని చూస్తే ఒక నెల క్రితమా లేకపోతే సంవత్సరం క్రితం కట్టినట్టుగానే మనకి భావన కల్పిస్తుందండి. ఈ గంధర్వ మహల్ కి 1918లో పునాది వేసి నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత 1924 సంవత్సరానికి పూర్తి నిర్మాణం జరిగి గృహప్రవేశం కూడా జరిగిందండి. అందుకనే 2024 సంవత్సరానికి ఖచ్చితంగా 100 ఏళ్లు పూర్తయిన ఈ గంధర్వ మహల్ ని నిర్మించడానికైతే పిట్టగుడ్లు గానుగు సున్నం మాత్రమే వాడి నిర్మించారటండి. అప్పట్లో ఈ మహల్ నిర్మించడానికి నౌకల్లో బర్మా నుంచి టేకు కలపని, లండన్ నుంచి ఇనుప గడ్డర్లని తెప్పించి, బెల్జియం దేశం నుంచి అద్దాలు తెప్పించి ఈ గంధర్వ మహల్ ని నిర్మించారటండి. ముఖ్యంగా కరెంటే లేని ఆ రోజుల్లో ఈ మహల్లో విద్యుత్ కాంతులతో కళకళలాడింది ఈ మహల్. అసలు కరెంటే లేని ఆ రోజుల్లో విద్యుత్ ఎలా వస్తుందిరా బాబు అని అనుకుంటున్నారేమో. జమీందారులు తలుచుకుంటే రాందేముందండి, విదేశాల్లో ఖరీదు చేసిన జనరేటర్ ని నౌకలో తెప్పించి ఈ మహల్ ని దాని సహాయంతో విద్యుత్ దీపాలు వెలిగించి మిరుమిట్లు గొలిపేలాగా ఈ గంధర్వ మహల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పట్లో ప్రజలు ఈ విద్యుత్ కాంతులు చూసి నివ్వెరపోయేవారటండి. ఈ మహల్లో ఇప్పటికీ 100 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న వస్తువులు, ఫ్యాన్లు, టేబుల్స్, అద్దాలు, ముఖ్యంగా పియానో. అప్పటి పియానో నేటికి వర్కింగ్ కండిషన్ లోనే ఉండడం నేటికి మనం నివ్వెరపోయే విశేషం అండి. ఇంతకీ దీన్ని నిర్మించిన జమీందారుల పేర్లైతే శ్రీ గొడవెత్త నాగేశ్వరరావు, శ్రీమతి జగదేశ్వరమ్మ గారులండి. 100 ఏళ్లు పూర్తిగా వస్తున్న ఈ అద్భుత కట్టడంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన 5గురు చీఫ్ మినిస్టర్లు ఇటువైపు వచ్చినప్పుడు ఈ భవనంలోనే బస చేసేవారని అందరికీ తెలిసిన విషయమేనండి. కొత్త రకాల సిమెంట్లు ఎన్ని వచ్చినా వాటితో నిర్మాణం జరిపిన 10 ఏళ్లకే పగుళ్ళు వస్తున్న నేటి రోజుల్లో కూడా నేటికి ప్రహారీ గోడతో సహా ఎక్కడా పగుళ్లే కనబడే ఈ అద్భుత గంధర్వ మహల్ అయితే రావులపాలానికి కొత్తవేట దూరంలో ఉన్న సిద్ధాంతం గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆచంట అనే గ్రామంలో ఉందండి. ఈ మహల్ని చూడాలనుకుని ఈ గ్రామం వెళ్లే వారికైతే పక్కనే ఉన్న పురాతన శివాలయం మరొక ప్రత్యేక ఆకర్షణ అండి. ఆ శివాలయం చరిత్ర అయితే ఒక స్త్రీ యొక్క ఛాతీ రూపంలో వెలిసిన శివలింగం తప్పక దర్శించుకోవలసిన ఆలయం అండి. గూగుల్ మ్యాప్లో గంధర్వ మహల్ అని సెర్చ్ చేసిన, ఆచంట శివాలయం సెర్చ్ చేసిన ఒకే ప్లేస్ చూపిస్తాయండి. అవకాశం ఉన్నవారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ చేయలేని వారు కనీసం ఒక లైక్ ఇచ్చైనా మమ్మల్ని ప్రోత్సహిస్తారని చిన్న ఆశ.